హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఎఫ్ఎం. రుచికరమైన మరమరాలతో చేసే లైట్ స్నాక్ చూపిస్తున్నాను చూడండి. వెయిట్ మేనేజ్మెంట్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది అండ్ రుచికరంగా ఉంటుంది. మహారాష్ట్రలో ఉన్నప్పుడు నేను నేర్చుకున్నాను, ఇది అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను. ఇవి చక్కగా మరమరాలను తీసుకుని ఒక జల్లెడ లాంటి దాంట్లో ఒకసారి క్లీన్ చేసుకున్నారంటే దాంట్లో ఉన్న దుమ్ము ధూళి అంతా పోతుంది. 2 పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలండి. వీటిని మరమరాలు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి వాళ్ళు ఇష్టపడి తినే స్నాక్ ఐటెం. ఇందులో ఎన్నెన్నో సుగుణాలు ఉన్నాయన్నమాట. ఆరోగ్యానికి చాలా హెల్త్కి నెంబర్ 1 పనిచేస్తుంది అనమాట ఈ మరమరాలు. ఇలా మొత్తం తరుక్కుని పక్కన పెట్టుకోవాలంటే ఆనియన్ స్టవ్ వేడి చేసుకుని ఒక చారెడు పల్లీలు వేయించుకోవాలి. ఈ పల్లీలు మొత్తం వేగిపోయాక కొంచెం ఇంకొక చారెడు పుట్నాలు వేసుకుని అదే వేడిలో వేపుకున్నారంటే పుట్నాలలో ఉన్న తడి కూడా ఉండి చక్కగా క్రిస్పీగా అవుతాయన్నమాట. ఇవి చక్కగా వేపుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇవి ఎక్కడికైనా మీరు ఊరెళ్ళేటప్పుడు కూడా తీసుకుంటే కూడా మంచి స్నాక్ రెడీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆనియన్ వేగడానికి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసుకుని బాగా వేపుకోవాలండి. వీటిలో పచ్చిదనం అంతా పోయి మామూలు వేపు కూరల్లో వాటికన్నా కూడా ఇంకా బ్రౌన్గా వేపుకోవాలన్నమాట. చక్కగా మీడియంలో పెట్టుకుంటే వేగిపోతాయండి. ఇంతవరకు వేగిన తర్వాత మరమరాలకి, ఈ ఆనియన్కి, ఈ పల్లి పుటానాకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కన్నా కొంచెం ఎక్కువ కారం లేదా ఉప్పుగా అనిపిస్తుంది. కారం, 1/2 స్పూన్ పసుపు, ఆ తర్వాత కొంచెం ఆమ్చూర్ వేసుకుని ధనియా పౌడర్ వేసుకోవాలండి. కొంచెం అది కూడా మనం తయారు చేసి పెట్టుకుంటాం కదండి ధనియా పౌడర్, అది కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత షుగర్ పౌడర్ కానివ్వండి పైన వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా భలే రుచిని ఇస్తాయండి. ఇదంతా ఈ ఆనియన్కి కలిసేటట్టు కలగలిపేసుకొని రెడీ పెట్టుకోవాలి. వీటిల్లో ఒక 2 గుప్పెళ్ళు మరమరాలు వేసేసి ముందు ఈ మసాలా అంతా ఈ మరమరాలకి కలుపుకునేలాగా కలిపట్టి పెట్టుకోవాలి. అప్పుడు ఈ మరమరాలన్నీ మళ్ళీ మరమరాల్లో కలుపుకుంటే ఈజీగా కలుస్తాయన్నమాట. ఇలా అన్నిటికీ పట్టేటట్టు కలుపుకుని అట్టి పెట్టుకోవాలి. మీరు కావాలంటే మరమరాలు, గ్రీన్ పీస్, ఇంకా కూడా మీకు కార్న్ ఉంటాయి కదండి అవి అన్నీ వేసుకోవచ్చు అనమాట. మీకు ఇష్టమైనవి సేవ్ అన్నీ వేసుకోవచ్చు. ఈ మరమరాలల్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, పుటానా వేసేసుకుని ఈ ఆనియన్ మనం కలుపుకున్నాకండి ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, షుగర్ ఇవన్నీ వేసినవి అది వేసుకోవాలి. ఒక గుప్పెడు పచ్చిది వేస్తున్నానండి నేను, ఇది నూనెలో వేయించని కరివేపాకు అనమాట వేసేసి ఇవన్నీ ఈ మరమరాలు కూడా మనం ఇందులో వేసుకుని అప్పుడు ఇదంతా మరమరాలు కలిపేటట్టు అట్టి పెట్టుకున్నాం అనుకోండి. అసలు జాగ్రత్తగా ఉంచుకుంటే కనుక మెత్తగా అవ్వకుండా నిలవ ఉంటుందండి. పిల్లలైతే ఎన్ని తిన్నా ఎటువంటి హాని చేయదు. ఈ మసాలా అంతా మరమరాలన్నిటికీ కలిపేలా కలిపేసేసి చక్కటి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే గుమగుమలాడిపోయే మరమరాలు స్నాక్ ఐటెం రెడీ అయిపోయినట్టేనండి. మీరు తయారు చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. మరమరాలు ఎదురుగుండా ఉండే అటెలుతూ ప్రతి వాళ్ళు నోట్లో వేసుకుని తినేసే ఇష్టపడే స్నాక్ ఐటెం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి దాంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.